చూసుకున్నట్లయితే ఘోర పెను ప్రమాదం అయితే తప్పిందనమాట. ఫలక్నామా ఎక్స్‌ప్రెస్‌కు పెను ప్రమాదం అయితే తప్పింది. ఇక్కడ మీరు చూసుకోవచ్చు శ్రీకాకుళం జిల్లా పలాసలో ఫలక్నామా సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ రైలు నుంచి బోగీలు విడిపోయాయి. సికింద్రాబాద్ నుంచి హౌడా వెళ్తూ ఉండగా పలాస పట్టణ శివారులో ఈ ఘటన చోటు చేసుకుంది. A1 ఏసీ బోగి వద్ద కప్లింగ్ ఏదైతే ఉందో ఈ కప్లింగ్ దెబ్బతినడంతో 15 బోగీలు అయితే విడిపోయాయి అన్నమాట. ఆ బోగీలను అమర్చేందుకు సిబ్బంది చర్యలు చేపట్టారు. 15 బోగీలను 2 ఇంజన్లతో అంటే మందస రోడ్డుకు తరలించారన్నమాట. అక్కడ మరమ్మతులు చేసి అనంతరం రైలు తిరిగి బయలుదేరింది. దీంతో గంటకు పైగా ప్రయాణికులైతే ఇబ్బందులైతే పడ్డారు. అంటే బోగీలు మొత్తం విడిపోతే ఇంజిన్ మొత్తం ఎదురున్న కొన్ని బోగీలతో ముందుకైతే వెళ్ళిపోయిందనమాట. అప్పుడు మళ్ళీ దాన్ని ఆపించి ఈ బోగీలన్నిటిని కూడా మళ్ళీ తీసుకెళ్ళి అక్కడికి సో అప్పుడు దానికైతే యాడ్ చేయడం అయితే జరిగింది. సో ఈ విధంగా పెను ప్రమాదం నుంచి అయితే తప్పుకుందనమాట. బోగీలు అంటే విడిపోయినాయి కానీ సో ట్రాక్ అయితే విడిపోయి ట్రాక్ నుంచి అయితే పడిపోలేదు. ఇదొక గొప్ప ప్రమాదం నుంచి అయితే తప్పుకుందని చెప్పుకోవచ్చు. ఇప్పుడే మనకు అప్డేట్ అయితే వచ్చింది. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.